ఎట్టకేలకు పోసాని కృష్ణమురళికి బెయిల్ అయితే వచ్చింది. అది కూడా నర్సరావుపేటలో. పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నర్సరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆశీర్వాదం పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది నవంబర్ 14వ తేదీన పట్టణానికి చెందిన కె కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు పీటీ వారెంట్పై అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై 6వ తేదీన వాదనలు జరిగాయి. న్యాయస్థానం పోసానిని ఈ నెల 8వ తేదీ ఉదయం నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోసానిని నర్సరావుపేట తీసుకొచ్చి 2వ పట్టణ పోలీసులు అక్కడికి వెళ్లిపోగా అప్పటికే కర్నూలు జిల్లా నుంచి పీటీ వారెంట్పై భవానీపురం పోలీసులు విజయవాడకు తరలించారు. తిరిగి విజయవాడ నుంచి కర్నూలుకు తరలించారు. ప్రస్తుతం పోసాని కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంటే ఈయనకి బెయిల్ ఎక్కడ వచ్చిందంటే నర్సరావుపేటలో పెట్టిన కేసు ఏదైతే ఉందో అక్కడ బెయిల్ వచ్చింది. ఇంకా కర్నూలు స్టేషన్లో పెట్టిన కేసు ఉంది, భవానీపురంలో పెట్టిన కేసు ఉంది, అన్నమయ్య జిల్లాలో పెట్టిన కేసు ఉంది. కేసులు అయితే వరుసగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో బెయిల్ తెచ్చుకుంటూ కాస్తంత రిలీఫ్ అవుది ఏదో ఉపశమనం పొందుతున్నారు ఈ మండే ఎండలో పోసాని. మరి ఎప్పటికీ పూర్తిగా బెయిల్ అన్ని తీసుకుని ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.